హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. సో ఆల్రెడీ తమిళ అయితే చూసారు కదా. సో ఈ వీడియోలో వచ్చేసి ఐపీఎల్ టికెట్స్ స్కామ్ ఎలా జరుగుతుందో అనేది మీకు చూపిస్తాను. సో లిటరలీ టోటల్ స్కామే జరుగుతుంది నాకు తెలిసి. మేబీ లక్ ఉన్న వాళ్ళకి లైక్ 5 to 10% వాళ్ళకైతే జెన్యున్గా టికెట్స్ దొరుకుతున్నాయి అని చెప్పచ్చు అనమాట. సో యాక్చువల్లీ మేము ఏం అనుకున్నాము అంటే లైక్ టికెట్స్ May 3కి అనుకున్నాం. సో May 3 ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే ఇక్కడ చిన్నస్వామిలో ఉంది కాబట్టి సో ఇక్కడ ట్రై చేస్తాము అనుకున్నాం అనమాట. బట్ ఆబ్వియస్లీ తెలిసిందే కదా. సో చాలా ఆర్సీబీ సిఎస్కే ఫ్యాన్స్ ఇంకా చాలామంది ఉంటారు. సో చాలామంది ట్రై చేస్తారు కాబట్టి మనకు రాదులే ఇంకా. సో వేరే డేట్స్కి ఏమన్నా చూద్దాము అనుకున్నాం అనమాట. సో వి థాట్ ఆఫ్ బుకింగ్ ఫర్ April 5th. సో ఈరోజు వచ్చి April 2nd. సో సాటర్డేకి బుక్ చేసుకోవాలి అనుకున్నాం అనమాట. లైక్ టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్లో ఉంటాయి అండ్ ఆల్సో సిఎస్కే వెబ్సైట్ ఉంటుంది కదా. సో ఆ రెండిట్లో ట్రై చేద్దాం అనుకున్నాము. సో మోస్ట్లీ దీంట్లో అయితే లైక్ మనకు ప్రాసెస్ అంతా కొంచెం తెలుసు. సో ఇంతకుముందు ఆల్రెడీ ట్రై చేస్తున్నాము బుక్ చేయడానికైతే. సో ఇప్పుడు కూడా సేమ్ డిస్ట్రిక్ట్ యాప్ అండ్ సిఎస్కే వెబ్సైట్లో రెండిట్లో ట్రై చేద్దాం అనుకున్నాం అనమాట. సో ఈరోజు వచ్చి వెన్స్డే. సో వెన్స్డే మార్నింగ్ 9:15కి సో 9కి or 9:15కి సేల్ స్టార్ట్ అవుతుంది, ప్రీ సేల్ స్టార్ట్ అవుతుంది అనేసి చెప్పారు. అది కూడా అది కూడా వెబ్సైట్లో సిఎస్కే వెబ్సైట్లో ప్రీ సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ఫర్ ఓన్లీ 2000 టికెట్స్. సో 2000 టికెట్స్కి మాత్రం ప్రీ సేల్ అనేది జరుగుతుంది అనమాట. సో లెట్స్ హోప్ వస్తుందో రాదో తెలీదు. అండ్ 10:15కి వచ్చి డిస్ట్రిక్ట్ యాప్లో స్టార్ట్ అవుతుంది సేల్. సో ఇలా ఉంటుంది. సో ఐ థాట్ చూద్దాం, తెలిసి లైక్ 50-50 ఛాన్సెస్ దొరకచ్చు, దొరకకపోవచ్చు. బికాస్ చాలా హ్యూజ్ పీపుల్ ఉంటారనమాట. లైక్ నా ఫ్రెండ్స్ లాస్ట్ సిఎస్కే మ్యాచ్కి వాళ్ళు బుక్ చేసేటప్పుడైతే లిటరలీ క్యూ లిస్ట్ అయితే లైక్ ల్యాక్స్లో ఉన్నాయి. సో ల్యాక్స్ క్యూ లిస్ట్లో పడ్డామంటే డెఫినెట్లీ మనకైతే టికెట్ రాదు. సో థౌజండ్స్లో వచ్చినా కానీ ఛాన్సెస్ లేదు. 5,000 6,000 లోపల రావాలన్నమాట. సో అప్పుడే హోప్ అయితే ఉంటుంది టికెట్స్ వస్తుంది అనేసి. సో ఇప్పుడు టైం అయితే అరౌండ్ 8:30 అవుతుంది అనమాట. సో నేనైతే త్వరగా లేసేసాను. ఈరోజు షిఫ్ట్ అయితే 12కే నాకు, బట్ 8కి అంతా లేసేసాను అనమాట, ఎలా అన్నా బుక్ చేయాలి అని చెప్పేసి. సో లెట్స్ సీ. సో టైం అయితే ఎగ్జాక్ట్లీ 9:29 అనమాట. సో ఇంకో 1 minute మనకు బుకింగ్స్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో అలానే నేను మొబైల్లో కూడా ఆన్ చేసి పెట్టుకున్నాను వెబ్సైట్ అండ్ ఆల్సో వేరే ఈమెయిల్ ఐడిలో లైక్ ల్యాప్టాప్లో కూడా ఆన్ చేసి పెట్టుకున్నాను అనమాట, లైక్ ఇన్ కేస్ ఏదైనా ఉంటుంది అనేసి. సో 9:30కి అయితే మొత్తం పేజ్ అంతా వైట్ అయిపోయింది, లైక్ క్రాష్ అయిపోయింది అనమాట వెబ్సైట్ అంతా. అర్థం కాలేదు. లైక్ 1 minute టోటల్ చాలా బుకింగ్స్ అయితే జరుగుతాయి. సో నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను అనమాట, త్వరగా మనం బుక్ చేసుకుంటాము అనేసరికి. సో 9:30 AM అయ్యేసరికి మొత్తం వెబ్సైట్ అనేది అసలు ఏది మూవ్ అవ్వట్లేదు అండ్ ఆఫ్టర్ సమ్ టైం బ్లాంక్ అయిపోయింది. సో చాలాసేపటికి వైట్ పేజే ఉన్నిందనమాట. లైక్ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఎలా వైట్ పేజ్ అయిందో. సో నేను రిఫ్రెష్ చేసే కొద్దీ మొత్తం బ్లాంక్. సో ఇలానే ఉండింది, ఏది పాపప్ అవ్వలేదన్నమాట. బుకింగ్స్ కానీ వేరే ఏదన్నా సిఎస్కే టికెట్స్ ఏది బుక్ అవ్వలేదు, కనిపించట్లేదు. సో నేను మళ్ళీ రిఫ్రెష్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను అనమాట. వెబ్సైట్ అయితే ఇలానే ఉండింది, వైట్ బ్లాంక్ పేజ్. సో లైక్ లిటరలీ అంత ఇట్స్ ఓకే, లైక్ చాలామంది ట్రై చేస్తుంటారు కాబట్టి ఇట్ ఈస్ ఓకే అని అనుకున్నాను. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఓపెన్ అయితే అయ్యింది. సో అయిన తర్వాత ఇంకా మళ్ళీ వెళ్ళి లైక్ బుక్ టికెట్స్ అని ఉంటుంది కదా. సో అది క్లిక్ చేసామన్నమాట. సో చూసారు కదా, లైక్ వెబ్సైట్ నుంచి మేము అసలు బుక్ టికెట్స్ అనే ఆప్షన్ కూడా మేము చూడలేకపోయినాం అనమాట. సో టైం 9:15 అని చెప్పారు. సో 9:15 నుంచి వెబ్సైట్ అలానే ఉంది, లైక్ వైట్ బ్లాంక్ స్క్రీన్తోనే ఉంది. అండ్ ఒక 15 minutes తర్వాత మేము రిఫ్రెష్ చేస్తూ ఉండే కొద్దీ సోల్డ్ అవుట్ అని వచ్చేసింది అనమాట. మేము అట్లీస్ట్ బుక్ టికెట్స్ అనే ఆప్షన్ కూడా చూడలేదు. సో ఆఫ్టర్ 10 to 15 minutes సోల్డ్ అవుట్ అని వచ్చేసింది. ప్లీజ్ ట్రై ఇట్ ఇన్ డిస్ట్రిక్ట్ యాప్ అట్ 10:15 అనేసి చెప్పారు. సో 10:15కి డిస్ట్రిక్ట్ యాప్లో లైక్ ఉంటాయి అని చెప్పారనమాట. సో ఐ థింక్ వర్కౌట్ అవ్వదు. సో చూద్దాము, డిస్ట్రిక్ట్ యాప్లో కూడా ట్రై చేసి మేబీ లక్ ఉంటే అవుతుందేమో. సో ఇంకా 10:15కి డిస్ట్రిక్ట్ యాప్లో చూద్దాము ఒకవేళ అవుతుందో లేదో అని చెప్పేసి. నాకైతే హోప్స్ లేవు, బికాస్ చాలా స్కామ్ అనిపిస్తుంది. సో అట్లీస్ట్ బుక్ చేసుకునే ఇప్పుడు ఆప్షన్ ఒక వెబ్సైట్ అనేది మీరు క్రియేట్ చేశారు అంటే అట్లీస్ట్ పీపుల్కి రీచబుల్గా ఉండాలి. సో అట్లీస్ట్ మేము ఓపెన్ కూడా చేయలేకపోయినాము, అంత లోపల సోల్డ్ అవుట్ అని చెప్పారు. సో దానికి బదులు వాళ్ళు విఐపీస్కే ఇచ్చుకోవచ్చు కదా టికెట్స్, ఎందుకు లైక్ కామన్ పీపుల్కి
ఇలా ఆశ పెట్టడం ఎందుకు అనిపిస్తుంది అనమాట. సో డిస్ట్రిక్ట్ యాప్లో ఒకసారి చూద్దాము లైక్ బుక్ అవుతుందో లేదా అనేసి. సో ఇంకా నేను మొబైల్లో అయితే బుక్ చేశాను అనమాట. మొబైల్లో కూడా బుక్ చేశాను అండ్ ఆల్సో ల్యాప్టాప్లో కూడా సైమల్టేనియస్లీ ఒకేసారి బుక్ చేశాను అనమాట. లిటరలీ ఒకేసారి బుక్ టికెట్స్ మీద క్లిక్ చేశాను లైక్ మొబైల్లో అండ్ ల్యాప్టాప్లో. కానీ మొబైల్లో నాకు 16K క్యూ లిస్ట్లో ఉన్నాను. బట్ ల్యాప్టాప్లో చూసుకుంటే 89,000 అరౌండ్ అనమాట, నియర్ టు 1 lakh. సో మిల్లీ సెకండ్స్లో కూడా అంత లాంగ్ క్యూలో పడిపోతున్నాము. సో డెఫినెట్లీ అంత కెపాసిటీ అయితే చపాక్లో లేదు. సో ఐ డోంట్ నో వీళ్ళు ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారా, లైక్ ఇట్ ఈస్ లైక్ డమ్ ఉంది అసలు. కావాలి అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ అన్నీ అవైలబుల్లో ఉంది. 1,700, 3,500, 4,000. సో లోయర్ స్టాండ్, అప్పర్ స్టాండ్, సో ఇలా ఇక్కడున్నవి అవైలబుల్ అనమాట. సో మనం బుక్ చేసిన వెంటనే క్యూలో పడతాము. క్యూ లిస్ట్ కింద మనకు కనిపిస్తుంది ఇదంతా. మేము ఒక 7 to 8 మెంబర్స్ దాకా ట్రై చేసామన్నమాట. సేమ్ టైం 7 to 8 మెంబర్స్ ట్రై చేస్తే ఒక్క అబ్బాయికి మాత్రమే 7,269 క్యూ లిస్ట్లో పడ్డాడు. సో మేము ఇంకా హోప్స్ అంతా ఇంకా తన మీదే పెట్టామన్నమాట. సో ఇదైతే నేను ల్యాప్టాప్లో సేమ్ డిస్ట్రిక్ట్ యాప్లో బుక్ చేసిందనమాట. లిటరలీ 1 సెకండ్కి 1 నెంబర్ తగ్గుతుంది. సో 74,000, 75,000 అంతా ఇంకా ఈవినింగ్ అయిపోతుందేమో మన లిస్ట్ వచ్చేసరికి. సో అప్పటికే మొత్తం సోల్డ్ అవుట్. 2,000 టికెట్స్, 2,500 ఉండేవి సోల్డ్ అవుట్, 1,700 సోల్డ్ అవుట్, 3,500 కూడా ఆల్మోస్ట్ ఇంకా సోల్డ్ అవుట్ అయిపోతుంది. సో ఇంకా హోప్స్ అయితే వదులుకొనేసామన్నమాట. సో ఇలా మన లిస్ట్ వచ్చేసరికి మొత్తం ఎండ్ చేసేసారనమాట. సో సోల్డ్ అవుట్ అనేసి వచ్చేసింది, టైం అవుట్ కూడా వచ్చేసింది. అండ్ నేను చెప్పాను కదా 7,000 లిస్ట్లో ఉన్న అతనికైతే అది కూడా స్కామే. లైక్ లిటరల్లీ 7,000 లైన్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ ఒక్క టికెట్ అన్న రావాలి కదా. సో తనైతే తన క్యూ నెంబర్ వచ్చేసింది, ఎంటర్ అయ్యారు. అండ్ లిస్ట్ లైక్ మనకు మొత్తం ఫుల్ ఉందన్నమాట, అవైలబుల్ అని చూపిస్తుంది. కానీ దానిపైన క్లిక్ చేసిన వెంటనే ఇట్ ఈస్ బ్లాక్డ్ ఆర్ సంథింగ్ అనేసి ఎర్రర్ అయితే చూపిస్తుంది. పేమెంట్ చేయలేకపోతున్నారు, నా సీట్స్ కూడా సెలెక్ట్ అవ్వట్లేదు. లిటరలీ 10 minutes టైం ఇస్తారనమాట. ఒక్కొక్క బ్యాచ్ ఆఫ్ పీపుల్కి టైం ఇస్తారు, లైక్ బుకింగ్ చేసుకొని మనం పేమెంట్ చేసుకోవడానికి. అయితే 10 minutes టైం ఇచ్చారు. సో ఈ 10 minutesలో ఏ సీట్ బుక్ చేసినా కానీ అవ్వట్లేదు, అన్అవైలబుల్ అని వస్తుంది, లేదంటే పేమెంట్ చేసే టైంకి ఎర్రర్ వస్తుంది అనమాట. సో ఏమంటే లైక్ అవి ఏది రియల్ కాదనిపిస్తుంది అనమాట. లైక్ సో ఆల్రెడీ టికెట్స్ అన్నీ మొత్తం స్పాన్సర్స్కి, విఐపీస్కి వీళ్ళకి ఇచ్చేసి సో కామన్ పీపుల్ని లైక్ డమ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఆల్సో చాలామంది స్కామ్ అయితే చేస్తున్నారు. ఇలా టికెట్స్ 3,000కి, 1,000 రూపీస్కి కొనేసి బయట బ్లాక్లో 10,000, 20,000కి అయితే అమ్ముతున్నారనమాట. మీరు ట్విట్టర్లో చూస్తే అర్థమవుతుంది, చాలా ట్రెండ్ అవుతుంది అనమాట ట్విట్టర్లో కూడా. సో ఇది నాకు తెలిసి దిస్ ఈస్ నాట్ అ రైట్ థింగ్. సో ఆబ్వియస్లీ సిఎస్కే ఫ్యాన్గా ఇంకా లాస్ట్ ఐపీఎల్ కూడా అంటున్నారు కాబట్టి సో చాలామంది అయితే ట్రై చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు కొంచెం బెటర్ పాసిబుల్ వేస్ అనేది ట్రై చేస్తే బెస్ట్ కదా. సో చాలామందికి ఇలా ఏమంటారు డిస్కరేజ్ చేయడం అనేది మంచిదైతే కాదు. సో చూద్దాము. సో నేనైతే ఈ ఐపీఎల్కి వెళ్దాం అనుకున్నాం అనమాట. ఐ మీన్ ఈ డేట్ లైక్ April 5th వెళ్దాం అనుకున్నా. సాటర్డే హాలిడే వస్తుంది కాబట్టి. సో ఇంకా కమింగ్ మ్యాచెస్ అన్నీ ఫ్రైడే, ట్యూస్డే అలా ఉన్నాయి. సో అంత ప్రిఫరబుల్ అయితే కాదు, బట్ చూద్దాము, హోపింగ్ ఫర్ ది బెస్ట్. నేను ఒక్కదానే కాదు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లైక్ 90% ఆఫ్ ది పీపుల్ ఎవరైతే బుక్ చేసుకోవాలి సిఎస్కే అనే కాదు, ఆర్సీబీకి కానీ, ఎంఐకి కానీ ఇలా చాలామంది ఫేస్ చేస్తున్నారనమాట. సో ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ కరెక్ట్. సో మీలో ఎవరన్నా సేమ్ ఇలానే ఫేస్ చేసి ఉంటే ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో అది ఇట్ ఈస్ అ క్లియర్ స్కామ్ అనేసి తెలుస్తుంది అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.